కల్పతరువు ధారావాహిక 4వ భాగం. రచన పులి సురేఖ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: సత్యలీల పెళ్లి డిఎస్పి విశ్వంతో జరుగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బాంబు దాడిలో విశ్వం మరణిస్తాడు. ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. ప్రజ్ఞ, పృథ్వీధర్లు బావ మరదళ్ళు. పెళ్లికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. చండీగఢ్లో పక్క పోర్షన్ అచలాదేవితో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల తన భర్త త్యాగి సోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగి సోనీతో వివాహం జరిపిస్తారు. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండకపోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి మకాం మార్చాలనుకుంటాడు ఆమె తండ్రి నారాయణ. ఇక కల్పతరువు ధారావాహిక 4వ భాగం వినండి. అచల సత్యలీలతో తన గతం చెబుతూ ఉంటుంది. బాబు పుట్టాడు. పాపను చిన్నచూపు చూస్తూ బాబును ముద్దులాడేవాడు. మా అత్త మామగారులు పోయారు. పెద్ద దిక్కు లేదు. ఇన్నాళ్ళు వీధి వరకే పరిమితమైన సిగరెట్లు, గుట్కా, లిక్కర్ అన్ని చెడు అలవాట్లు ఇంట్లోకి చేరుకున్నాయి. నన్ను పాపను అనవసరంగా కొట్టడం, అసహ్యంగా తిట్టడం పరిపాటి అయింది. ఎక్కడికి వెళ్తున్నాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో తెలీదు. అడిగినా జవాబు చెప్పడు. ఆస్తిపోయి అప్పుల జాబితా పెరుగుతున్న వేళ నేను స్వెట్టర్లు, డ్రెస్సులు కుట్టి రెడీమేడ్ షాపుల్లో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాను. త్యాగి ఖర్చులకు నన్ను డబ్బు సర్దమనేవాడు. నేను ఇవ్వకపోతే నన్ను చితకబాది వాతలు పెట్టేవాడు. చావలేక నరకం భరిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుని చాలా మోసపోయాడని ఉక్రోషంతో నన్ను పాపను ఇంట్లో నుండి పొమ్మని నానా రభసా చేసినందుకు ఎన్నో అద్దె ఇళ్ళు మారాల్సి వస్తోంది. మా వారు యోగి సోనీ గారి జ్ఞాపకాలతో బతుకు సాగించక త్యాగి సోనీని మళ్ళీ పెళ్లి చేసుకున్న తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను. 15 రోజులకు ఒకసారి హిమాచల్ వెళ్తాడు. కారణాలు చెప్పడు. అడిగే అవసరము, ధైర్యము నాలో లేవు. హర్యానీ కలిసిన హిందీలో ఏకధాటిగా చెప్పుకుంటూ పోతున్నది. బాగా టెన్షన్తో ఉన్నట్లుంది. బుగ్గలు, పెదాలు, చెవులు ఎర్రబడ్డాయి. అచల 2 చేతులు జోడించి యోగి గారి సమక్షంలో సంతోషం, స్వేచ్ఛ, శాంతి ఉండేవి. కానీ వీడు రాక్షసుడు. నేను జ్వాల వీడికి దూరంగా వెళ్ళిపోవాలి. విడాకులు తీసుకోవాలి చెప్పింది. నీ బాధ అర్థమైంది. కానీ నేను ఏ విధంగా సాయం చేయగలను అంది సత్యలీల. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా సుఖంగా మీ బతుకు మీరు బతుకుతున్నారు. నేను ప్రతిరోజు చస్తున్నాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు విముక్తి కావాలి. నా కాళ్ళు వదులు. కాళ్ళని దూరంగా జరిపి కూర్చుంది సత్యలీల. నన్ను కూడా పెళ్లి చేసుకోమని అంతా బలవంతం చేశారు. అన్నయ్య పెంపకంలో నాకు చదువుతో పాటు స్వేచ్ఛ, స్వాతంత్రం కూడా ఇచ్చాడు. నా ఆలోచనలకు విలువ ఇచ్చి నా ఆత్మవిశ్వాసాన్ని బలపరిచాడు. సమాజంలో అన్నావదినల అండదండలున్నా సరే నేను మళ్ళీ పెళ్లికి ఒప్పుకోలేదు. కారణం, నా ఈ చిన్ని వైవాహిక జీవితంలో మా వారి జ్ఞాపకాలు, గుర్తులు చాలు. కొన్నాళ్ల పాటు అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలని ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నాను. సత్యలీల మాట్లాడుతూనే ఉంది. ఉద్యోగంలోని కష్ట నష్టాలను గురించి వివరించింది. చాలాసేపు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. సత్యలీల ధైర్యం గొంతు విప్పింది. కొంత ఆస్తి అత్తగారికి, మరిదికి ఇచ్చేసి నీ వంతు ఆస్తితో నువ్వు పాప దూరంగా ఉండిపోవాల్సింది. మనం విన్న కొద్దీ, భరిస్తున్న కొద్దీ మన చుట్టూ జనాలు మనల్ని భయపెడుతూనో, బాధపెడుతూనో, ఇబ్బంది పెడుతూ ఉంటారు. మన ఆత్మవిశ్వాసం ముందు సమాజం పిరికిది. అచల సంజేషి ఇచ్చుకుంది. మీకు చదువు, సంస్కారం, మంచి పెంపకం ఉన్నాయి. మీ వాళ్ళందరూ మీ నిర్ణయానికి మీకు తోడుగా ఉన్నారు. కానీ నా విషయంలో పూర్తిగా వ్యతిరేకం. అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు. మిమ్మల్ని చూశాక నాలో ఆశ మొదలైంది. నాకు ఈ బంధం నుండి విముక్తి కావాలి చెప్పింది. నేను ఆలోచించుకోవాలి. నాకు కొంచెం టైం కావాలి. సత్యలీల నిలకడగా జవాబు చెప్పింది. ఈ విషయంపై కొన్ని రోజుల పాటు అచలను, త్యాగి సోనీను, పిల్లల్ని గమనించింది. ఫలానా విధంగా జవాబు రావాలంటే కంప్యూటర్లో ప్రోగ్రాం ఒక పద్ధతిగా రాసుకోవాలి.
జీవితం కూడా అంతే. మనకు కావలసిన జీవితం సాగాలంటే కొన్ని తెలివిగల అడుగులు వేయాలి. లాయర్ సర్దారు సరంజీత్ ఇంటికి వెళ్ళి కొన్ని సలహాలు తీసుకుంది. ఇక్కడ నారాయణ, కేశవ్, నాకు నీ సలహా కావాలి తీరిగ్గా అన్నాడు. అలాగే, విషయం ఏమిటి? నాకు హైదరాబాదులో ఏదైనా వ్యాపారం చేయాలని ఉంది. పొలం పండించే భూస్వామివి, వ్యాపారం ఎందుకు? అయినా వ్యాపారానికి పెట్టుబడి కావాలి. కొన్ని రోజుల వరకు లాభాలు మర్చిపోవాలి. నాకు తెలుసు, నేను నా కుటుంబం కొత్త పరిసరాల్లో కొత్త పయనం సాగించాలి. ఊళ్ళో ఉన్న సొంత ఇల్లు పొలం అమ్మేస్తాను. సరేలే, అమ్మటం తేలిక, కానీ ఒకసారి ఇంట్లో వాళ్ళని కూడా సంప్రదించు. అన్నీ జరిగిన తర్వాతే నిన్ను అడుగుతున్నాను. ఏం బిజినెస్ చేద్దామని? నాకు తెలియకే నిన్ను అడుగుతున్నాను. తొందరెందుకు, ఆలోచిద్దాం. ఆలోచనకు సమయం లేదు. పెట్టుబడి పెడతాను, మార్గం చూపెట్టు. కిరాయి ఇంట్లో ఉంటావా, సొంతిల్లు కొంటావా? ముందు బిజినెస్. సరే, కల్పన జనరల్ స్టోర్స్ కోటి వద్ద బడీ చౌక్లో నా బిజినెస్ ఉంది. దాన్నే కొంత నీ పెట్టుబడి పెట్టి మెరుగైన వ్యాపారం చేద్దాం. ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఊళ్ళోని స్థిరాస్తిని అమ్మేసి హైదరాబాద్కు వలస వచ్చాడు నారాయణ. కోటి ఎడిన్బర్గ్ వద్ద కేశవరెడ్డి నివసించే కాలనీలోనే చిన్న ఇల్లు కిరాయికి తీసుకుని జీవితానికే కొత్త పునాదులు వేశాడు. కల్పన జనరల్ స్టోర్స్ గృహకల్పగా రూపుదిద్దుకుంది. కొత్త హంగుల సూపర్ బజార్ జనాలందరినీ ఆకర్షిస్తుంది. ఆశ్వయుజ మాసం, దసరా, దీపావళి పండుగల కొనుగోళ్లు బాగా జరిగాయి. గృహకల్ప సూపర్ బజార్ సరుకుల నాణ్యతకు పలుకుబడి కూడా ఇచ్చింది. కేశవరెడ్డితో జతగలిపి చేసిన పని కలిసి వచ్చింది. మా బంధువుల అబ్బాయి ఆనంద్ అని కొంచెం ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాడు. తండ్రి లేడు, తల్లికి అనారోగ్యం. మన షాప్ తెరిచినప్పటి నుంచి షాప్ మూసే వరకు శ్రద్ధ తీసుకుంటాడు. నీ అభిప్రాయం అడిగాడు నారాయణను. రెడ్డి, మనకు మన వ్యాపారానికి నష్టం రాకుండా మనని వెన్నుపోటు పొడవని వాళ్ళు ఎవరైనా సరే నాకు సమ్మతమే. షాప్ పనులతో పాటు అప్పుడప్పుడు ఇంట్లో పనులు కూడా చూసుకోవాలని కేశవరెడ్డి ఆనంద్కు జీవనోపాధి కల్పించాడు. శివయ్య పేరుకే పనివాడు కానీ ఇంటి మనిషి వలె పనులన్నీ చక్కబెట్టుకుంటాడు. కేశవరెడ్డి భార్య కల్పన మొదటి పుణ్యతిథి కిందటేడు దసరా నవరాత్రుల్లో గుండెపోటుతో చనిపోయింది. కేశవరెడ్డికి సంతానం లేరు. కల్పన ఫోటోకు పూజ చేసి ఇష్టాహారం, తద్దిన వంటకాలు సమర్పించి తిలోదకాలు ధారవిడిచి ఆవుకు ఆరగింపైన పిమ్మట కేశవరెడ్డితో పాటు అంతా భోజనాలు చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన ప్రమీల భర్తతో, రెడ్డిగారి ఇల్లు చాలా బాగుంది, మనం కూడా ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే. పల్లెల్లో, టౌన్లలో జీవితం చూసిన ఇల్లారికి పట్టణ పరిసరాల్లో స్వంత ఇంటి ఆశ. చూద్దాం, ఇంటికంటే ముందు ప్రజ్ఞా భవిష్యత్తు ఆలోచించాలి. నారాయణ జవాబు. కాలేజీకి వెళ్ళనంటున్నది. అసలు మనుషుల్లో తిరగడం అంటేనే విసుగు పడుతోంది. అవును, నేను గమనించాను. కానీ ఎన్నాళ్ళు ఇలా ఖాళీగా ఏదో ఒక అభ్యాసం, నిర్వాకం ఉండాలి. ఆరోగ్యం కొంచెం కుదుటపడిన ప్రజ్ఞతో, అమ్మా, మన దగ్గరలోనే కేవలం అమ్మాయిలకు మాత్రమే రెడ్డి కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ఉన్నాయి. ఇంకాస్త దగ్గరలోనే సంగీతం కాలేజీ ఉంది. నువ్వు ఖాళీగా ఉంటే కుదరదు. నాన్న, ఎవరిని చూసినా ఒకలాంటి భయం వేస్తోంది. నాకు ఇంట్లోనే బాగుంది. భయపడే సమయం కాదు. సృష్టిరీత్యా అమ్మాయివి. కానీ మాకు అమ్మాయివైనా అబ్బాయి అయినా నువ్వే. మాకు ధైర్యం ఇవ్వాలి. ఒక మంచి ఉదాహరణగా మాకు అండగా, బలంగా నువ్వు ఉండాలి. అంతేకాని భయపడొద్దు. ప్రతిరోజు అమ్మ చెప్పే మాటలు కూడా ఇవే నాన్న. మేమిద్దరము నీతో పాటే ఉన్నాం. ఇంటర్ చదువుతావా లేక సంగీతం నేర్చుకుంటావా? నాన్న, మీరే నిర్ణయించండి. నాకు తెలియదు, అమ్మను కూడా అడగండి. నువ్వు ఏది నేర్చుకున్నా శ్రద్ధగా, ఏ పని చేసినా ఒక నిర్దిష్ట కార్యాచరణ రూపంలో బయటకు రావాలి. అంతేకాని టైంపాస్ చేయొద్దు. అమ్మ మాట. మీరెలా చెబితే అలాగే చేస్తాను. కానీ ఊళ్ళో తెలుగు మీడియంలో చదివిన నాకు సిటీ చదువులకు పొంతన కుదురుతుందా? అమ్మలు, తెలుగు మీడియం చదువు కదా. జీవితంలో కొత్త విషయం ఏది నేర్చుకున్నా ఏకాగ్రత, సాధన ముఖ్యం. అన్నింటికీ సమయం ఉంటుంది. ఇక ఆలస్యం చేయక నారాయణ తన కూతుర్ని మార్వాడి వాళ్ళు నిర్వహించే ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్లో కుట్లు, అలికిల ట్రైనింగ్ 6 నెలల సర్టిఫికేట్ కోర్సులో జాయిన్ చేశాడు. ఇంకా ఉంది. కల్పతరువు ధారావాహిక 5వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం
మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.